వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు. ముందుగా మన వీడియోలు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్ బై యూజింగ్ స్కానర్ ఫంక్షన్ అనేసి ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ముందుగా జావా ప్రోగ్రామ్ ఉండాల్సింది క్లాస్ నేమ్ ఏదో ఒకటి మనం చేసుకుంటాం. జావా మెయిన్ ఫంక్షన్, ఇప్పుడు మనం ముందుగా స్కానర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కాబట్టి స్కానర్ ఫంక్షన్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మామూలు డిఫాల్ట్గా రాదు, అది మనం ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే వస్తుంది. ఇంపోర్ట్ ఎలా చేస్తామంటే ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేసి చేస్తాం. ఇప్పుడు మనం స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మనం ఇక్కడ ఈ సిస్టమ్ డాట్ ఇన్ ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూస్ని ఇన్పుట్గా తీసుకోవడానికి సిస్టమ్ డాట్ ఇన్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనం వాల్యూస్ని డిక్లేర్ చేసుకోవాలి. మనం కీబోర్డ్ ద్వారా డిక్లేర్ చేసుకుంటాం కాబట్టి స్టేట్మెంట్స్ పాస్ చేద్దాం. మనము ఏ వాల్యూకి స్టేట్మెంట్ పాస్ చేసేసాము. అండ్ ఇప్పుడు ఏకి డిక్లేర్ చేద్దాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సి అంటే స్కానర్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది క్యాపిటల్గా ఉండాలి. ఇలాగే మనం బీకి డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సబ్స్ట్రాక్షన్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు వాల్యూస్ని సబ్స్ట్రాక్ట్ చేసి ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని స్టోర్ చేయడానికి ఇంకో వాల్యూని క్రియేట్ చేయాలి. నేను ఇంటి సి అనేసి తీసుకుంటున్నాను, ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు మనం ప్రింట్అవుట్ స్టేట్మెంట్ పాస్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎంట్రీ వాల్యూ ఉంది 10 ఇద్దాం. 10 ఎంటర్ బి వాల్యూలో 5 ఇద్దాం. మనకు డిఫరెన్స్ అనేది 5 అనేసి వచ్చింది. ఇప్పుడు అలాగే మనం వాల్యూస్ కూడా మార్చుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ మనం 100 ఇద్దాం. 50 చూసుకోవచ్చు 550 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ నెక్స్ట్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.